ఈరోజు నంద్యాల నగరంలో రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి గారిని మరి అరెస్టు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. రాయలసీమ సంఘాలుగా మేము దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో నుంచి కూడా రాయలసీమ సమస్యలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాల మీద దృష్టి సారించినటువంటి రాయలసీమ సంఘాలు రాయలసీమ నీళ్ల విషయంలో ఈ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి నికర జలాలు, మిగులు జలాలు ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా, ప్రధానంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమకు వెలుగునిచ్చేటువంటి ప్రాజెక్టుగా అది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ సాగునీటి సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో గతంలో అనేక మార్లు పెద్ద ఎత్తున ఈ నీటి ఉద్యమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత 8 సంవత్సరాలుగా సిద్ధేశ్వరం వద్ద, సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమకు నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతో బొజ్జా దశరథరెడ్డి అన్న నేతృత్వంలో పెద్ద ఎత్తున దాదాపు 30,000 మంది రైతులు పాల్గొని అనేక సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నా కూడా మరి గతంలో ఉన్నటువంటి కేసుని ఈరోజు మరి తిరగదోడి బొజ్జా దశరథరామిరెడ్డి అన్నను అక్రమంగా అరెస్టు చేయడం అన్నది రాయలసీమ సంఘాలుగా, రాయలసీమ విద్యార్థి పోరాట సమితిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే బొజ్జా దశరథరామిరెడ్డి అన్నను విడుదల చేయాలా. మరి ప్రభుత్వం కూడా ఒక విషయం తెలుసుకోవాలా, ఈ ప్రాంతం నీటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు మీ పైన ఎందుకు తిరగబడతారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయండి. సిద్ధేశ్వరం అలుగు డిమాండ్ ఈ రోజుది కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో నుండి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం మరి అప్పట్లోనే పునాది వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాన్ని ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వంలోనే కాదు గత ప్రభుత్వంలో కూడా ప్రశ్నించినాం. అయితే ఈరోజు ఇలా అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే బొజ్జా దశరథరామిరెడ్డి గారిని విడుదల చేయాలా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే రాయలసీమ సంఘాలుగా రాయలసీమ సమస్యల మీద అనేక మార్లు పోరాటాలు, అనేక సందర్భాల్లో అనేక స్థాయిల్లో పోరాటాలు చేసినటువంటి రాయలసీమ ఉద్యమకారుల మీద ఇలాంటి అరెస్టులు, నియంతృత్వ ధోరణితో ఉంటే మాత్రం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు, ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా. కాబట్టి తక్షణమే రాయలసీమ హక్కులు ఏవైతే ఉన్నాయో, రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి అధ్యయనం చేసి వాటినన్నింటినీ నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తక్షణమే బొజ్జా దశరథరామిరెడ్డి అన్నని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి.